రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన పనితీరు ఎట్లా ఉన్నదని మీ అభిప్రాయంగా కనిపిస్తున్నది? సరే టూ ఎర్లీ అవుతుందా మరి? కొన్ని నిర్ణయాలు ఒక 3 నెలలు 6 నెలలు ఆయన పనిచేసిన తర్వాత మాట్లాడితే బాగుంటది. అందరిలాగా పొద్దుగానే విమర్శించేందుకు విమర్శ చేయడాన్ని నేను ఒప్పుకోను. సో కొద్దిగా సమయం ఇవ్వాలి. కొత్త ప్రభుత్వం వచ్చింది, బోటాబోటి మెజారిటీ తోటి వచ్చింది. ఆయనకుండే ఇబ్బందులు ఆయనకున్నాయి, భాష మీద కొంత ఇబ్బంది ఉంది, ఆయనకు రకరకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి. అక్కడ ముదిరిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ సభలో. కాబట్టి ఇట్ టేక్స్ టైం. కొద్దిగా పని చేయనిచ్చిన తర్వాత చూసి మాట్లాడారు. సో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తామని అంటున్నారు కాళేశ్వరం మీద, ఇంకో దాని మీద, ఇంకో దాని మీద. అక్కడ వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం విను. అక్కడ రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తా ఉన్నారు. వారు ఏమంటారు, హైకోర్టు చీఫ్ జస్టిస్ కి ఉత్తరం రాస్తా అంటారు. నేను మళ్ళీ అడుగుతున్నా మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని, ఏమని, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీపీసీసీ అధ్యక్షుని హోదాలో, మల్కాజ్గిరి ఎంపీ హోదాలో మీరు ఒక ఉత్తరం రాసుకొని అమిత్ షా గారి ఆఫీస్కి పోయి ఇది పెద్ద నేరం, దీని మీద సిబిఐ విచారణ జరుపుమన్నారు. ఇలా మీరు అట్లాంటి మీరు ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాస్తే కేంద్ర ప్రభుత్వం కంపల్సరీ వెంటనే సిబిఐ విచారణకు ఆదేశం ఇస్తుంది. టీపీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడు కూడా మీరే, ముఖ్యమంత్రి గారు కూడా మీరే. ఇంకా బాధ్యత పెరిగింది. ఏం చేయమంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని? ఉత్తరం రాయాలి. ఎవరికి రాయాలా? కేంద్ర ప్రభుత్వానికి. ఏమని రాయాలా? సిబిఐ విచారణ జరిపించమని రాయాలి. సింపుల్, ఒకటే లైన్. నేనేమంటున్నా ప్రజల క్లారిటీగా అర్థం కానీ, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, నేను హైకోర్టు చీఫ్ జస్టిస్ కి ఉత్తరం రాస్తా, ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపమంట, లేదా ఒక రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరపమంట అంటున్నాడు. విచారణ 6 నెలలు జరుగుతుంది. కమిటీ టైం సరిపోలేదని ఇంకో ఏడాది ఎక్స్టెండ్ చేస్తారు. కమిటీ నివేదిక ఇస్తుంది. అప్పుడు ఈ నివేదికను పెట్టి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఢిల్లీకి ఉత్తరం రాసి సిబిఐ విచారణ కోరాలి. ముఖ్యం ఏంటంటే డైరెక్ట్ ఇట్లా కనబడుతున్నప్పుడు ఇదంతా ఎందుకు తిప్పుతున్నావు అన్న అంటూ డైరెక్ట్ లెటర్. టీపీసీసీ అధ్యక్షుని హోదాలో నువ్వు ఉత్తరం రాసినావా రాయలేదా? రాసిండా రాయలేదా? మోడీ గారికి రాసిండా రాయలేదా? అమిత్ షా గారికి రాసిండా రాయలేదా? కింద రేవంత్ రెడ్డి అని సంతకం పెట్టి టీపీసీసీ అధ్యక్షుడు అన్నాడు కదా. ఇప్పుడు అదే లెటర్ ని కట్ అండ్ పేస్ట్ కొట్టి అన్న దాని కింద సంతకం పెట్టి, అదే సంతకం పెట్టి టీపీసీసీ అధ్యక్షుడు అనే బదులు హానరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ అని పెట్టి పంపు. దెన్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ లెఫ్ట్ బిఫోర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సెప్ట్ ఇనిషియేటింగ్ ద సిబిఐ యాక్షన్. అదెందుకు అడుగుతలేవన్నా? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ మీరు ఎవరినో కాపాడేందుకు, ఎవరి ద్వారానో ఆర్థికంగా లబ్ధి పొందేందుకు మీరు కేవలం మేడిగడ్డ మీద ఎల్ఎన్టీని స్క్రూల్ టైట్ చేసినట్టు చేసి, విచారణని ఎల్ఎన్టీకి మేడిగడ్డకి పరిమితం చేసి, కాళేశ్వరంలో అసలు దొంగల్ని కాపాడేందుకు కాంగ్రెస్ ఆట మొదలు పెట్టిందని నేను అనలేను. కానీ అడుగులు అయితే అడిదికి పడుతున్నాయనే కనిపిస్తుంది. అసలు దొంగ ఎవరు? ఏదో అదృశ్య శక్తి. మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ, మెగా కృష్ణారెడ్డి గారు. స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రాజెక్ట్ లో ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ జరగలేదు రావు గారు. 48,000 కోట్ల కుంభకోణాన్ని లిటరల్ గా చేసిర్రు. కోర్టుకి ఇంకొక పిసిసి ఉపాధ్యక్షుని పంపిస్తావు, కోర్టు కేసు విత్డ్రా చేసుకో. నాగం జనార్దన్ రెడ్డి వేసి 7 ఏళ్ళ అయింది కోర్టులో. కోర్టుకి ఏమైనా ఆర్డర్ వచ్చిందా రగన్నా? లేదు. అర్జెంట్మెంట్ చెప్తే ఆర్డర్లు రావు అక్కడ. అట్లాంటప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు నిన్నటిదాకా నీ పార్టీలోనే కొట్లాడిండు కాళేశ్వరం మీద. ఇప్పుడు పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ గారితో పంపిస్తున్నావు. నీ పార్టీకి సంబంధించిన ఒక వకీల్ని పంపించి ఏసీబీలో కేసు చేపిస్తున్నావు. ఏమొస్తుంది రేవంత్ గారు దీని ద్వారా? ఏమీ రాదు. మళ్ళీ మీరు కూడా కొండందవి ఎలకని పట్టకుండా ఎవరినో కాపాడేందుకు చేస్తున్నట్టు ప్రజలలో అనుమానం రాకంటే ముందు దయచేసి ఏసీబీ తోటి కేసు రిజిస్టర్ చేపించిందని నేను అనుకుంటున్నా. చేస్తే రేపు పొద్దున తీసుకొచ్చి ఇరిగేషన్ మంత్రుల్ని, ఆర్థిక మంత్రుల్ని అందరిని తెచ్చి లోపలేసాయి, రిమాండ్ చేసాయి. అప్పుడెప్పుడో మీలాంటి వాళ్ళు చెప్పారు కదా, అమిత్ షాని ఏ బ్యారెక్ లో పెట్టిండో అదే బ్యారెక్ లో అమిత్ షా చిదంబరాన్ని పెట్టిండు అని రాసిరు కదా. ఇలా రేవంత్ రెడ్డి గారిని ఏ ఏసీబీ ఆఫీస్ కి తీసుకొచ్చి ఏ ఏసీబీ ఆఫీస్ లోపల అయితే కూర్చోబెట్టిర్రో ఇలా అదే ఏసీబీ ఆఫీసులో తీసుకుపోయి ఇరిగేషన్ మంత్రిని కూర్చోబెట్టు. ఎందుకు లేట్ చేస్తున్నావు? ఆర్థిక మంత్రిని తీసుకుపోయి కూర్చోబెట్టు. మీరు సమాచార హక్కు చట్టం కింద మీరు అమిత్ షాకి రాసిన ఉత్తరాలు ఏం రాసిరు? నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, మీరు కేసు నమోదు చేసి నన్ను పిలవండి, నేను మీకు ఆధారాలు ఇస్తా అన్నావు అన్న. వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా. ఏసీబీ డీజీని ఎవరు అపాయింట్ చేసిరు? మీరే అపాయింట్ చేసిరు కదా. ఏసీబీ ఎవరి కింద పనిచేస్తుంది? కేబినెట్ కింద కదా, ముఖ్యమంత్రి గారి కిందనే పనిచేస్తుంది. ఏసీబీ డీజీని పిలిచి ఆధారాలు ఇచ్చేసాయి, తెచ్చి రేపే లోపల ఏమని ఎందుకు లేట్ ఎందుకు చేయాలి? సరే ఇప్పుడు నేనేమంటున్నా, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీరు చెప్పిన పాయింట్ అన్ని వాస్తవాలే, పర్ఫెక్ట్ గా ఉన్నది. ఆయన ఇమీడియట్ గా సిబిఐకి లెటర్ రాస్తే మీరు ఎంక్వైరీకి ఆదేశిస్తే మాకు ఇంకొక ఆప్షన్ లేదు అని అంటున్నారు. ఇప్పుడు మీ చేతిలో ఇద్దరిని టైట్ చేయడానికి, ఇప్పుడు మీరు అంటున్నారు కదా మెగా కృష్ణారెడ్డిని కాపాడడానికి ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తుందేమో అన్న ఒక అనుమానం కలుగుతుందని. ఈయనని టైట్ చేయడానికి, అటు కేసీఆర్ని టైట్ చేయడానికి, మెగాని టైట్ చేయడానికి మీరు ఇనిషియేట్ తీసుకొని చేసే ప్రక్రియ ఏమి కనబడతలేదా? ఉంది. అయితే ఏం చేస్తారంటే నీలాంటి వాళ్ళు పొద్దులేగానే మళ్ళీ వెంజన్స్ పాలిటిక్స్ చేస్తుర్రు. వీళ్ళు పొద్దులేగానే ప్రతిపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రంలో సిబిఐ వస్తుంది, ఈడీ వస్తుంది, తర్వాత మోడీ వస్తాడు. రిధం ఉంటది కదా. నీలాంటి రిపోర్టర్లు రాసిస్తే మా చెల్లె చదువుతుంది కదా. కాదండి, ఈడీలు సిబిఐ తప్పు జరిగిందని చేయకూడదు. సిబిఐ కేసులు ఎప్పుడు చేస్తుందో ఫస్ట్ జనానికి తెలియాలి, నీకు కూడా తెలియాలి. ఒకటి హైకోర్టు ఆర్డర్ ఇవ్వాలి, 2 సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వాలి,
3 రాష్ట్ర ప్రభుత్వం రాస్తే కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశిస్తుంది. అప్పుడు ఏమైతుంది, కాంగ్రెస్ పార్టీ అడుగుతా కూడా, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు అడుగుతా కూడా మేము నిజాయితీగా సిబిఐ విచారణకు ఆదేశించినామని చెప్తే నీలాంటి వాళ్ళు నోరు మూసుకుంటారు. లేకపోతే చేయకపోతే సమయం వస్తుంది, మీరు చేయండి, చేయకపోతే సమయం వస్తుంది. మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చినాకనా నువ్వు గుర్తుపెట్టుకోండి, అధికారంలోకి మేమే వస్తాం. జరుగుతుంది ఏదైనా. పెళ్లి చేసుకుంటే అందరికి పిల్లలు ఏడాదికే పుట్టారు రాగన్న, కొందరికి ఏడాదికి పుడతారు, కొందరు పుడతారు, కొందరు 3 ఏళ్ళకి పుడతారు. ఎవ్రీ సెక్షన్ హాజ్ ఇట్స్ ఓన్ ప్రాసెస్. తొందరపడద్దు ఎప్పుడు కూడా. ఊర్లలో అధికారం మేము డైరెక్ట్ సిబిఐని మేము ఇన్వెస్టిగేషన్ కు పంపిస్తే ఏం మాట్లాడుతుంది ఇది ఏం మాట్లాడుతుంది స్టాలిన్, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని నిర్వీర్యం చేస్తున్నాం, మేము ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి మా మీద కేసులు చేస్తుర్రు, కక్ష సాధిస్తుర్రు, వెంజన్స్ పాలిటిక్స్. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, కోర్టుకు పంపించినావు కదా నిరంజన్ గారిని, ఆర్డర్ తీసుకురా. లేదు నేను అడుగుతున్నా, నువ్వు టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రాసిన ఉత్తరాన్ని కట్ అండ్ పేస్ట్ కొట్టి కింద సంతకం పెట్టి ముఖ్యమంత్రి తెలంగాణ అని రాసి పంపన్నా 5 నిమిషాల పంచాయతీ ఒడిచిపోతుంది కదా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్, నీకెవరిని కాపాడాలనే ఉద్దేశం లేదు కాంగ్రెస్ పార్టీకి. కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతిని ఇప్పుడు ఏం జరగబోతుందో తెలిసి ఒక ప్రమాదం. మేడిగడ్డ పునరుద్ధరణ ఇప్పుడు జరగదు. ఈ వర్షాల కాలానికి అలా నీళ్ళు ఆపలేవు, కాపర్ డ్యామ్ కట్టలేవు, ఎల్ఎన్డి తోటి పంచాయతీ నడుస్తుంది. 2 రోజులు అయితే పంచాయతీ కోర్టుకు పోతుంది. వెన్ ద మ్యాటర్ ఈస్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్ నేను మాట్లాడొద్దు అని ఇరిగేషన్ మంత్రి తప్పించుకుంటాడు. ఇక మరి కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం ఏడ పనిచేస్తుందన్న, మేడిగడ్డలో నీళ్ళు ఆగలేదు అనుకో, ఇక నీళ్ళు